ఇప్పుడే తిరుపతి నుంచి పెంచలకోనకు వచ్చాము. పెంచలకోన నుండి అక్కడ మాకైతే దర్శనం మిస్ అయిపోయింది. టెంపుల్ టైం అయిపోవటం వల్ల మాకైతే దర్శనం అయితే అవ్వలేదు. సో అక్కడ నుంచి మేము పెంచలకోన నుంచి వెంటనే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా మధ్యలో ఇక్కడ నుంచి అయితే సోమశీల డ్యామ్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. సోమశీల డ్యామ్ కూడా మంచి డ్యామ్ అనమాట. యాక్చువల్గా అది రైనీ టైంలో చూస్తే చాలా బాగుంటుంది. వర్షాల టైంలో గేట్స్ అవన్నీ ఓపెన్ చేసి ఉన్నప్పుడు వాటర్ ఫ్లో అంతా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూడాలి. ఇప్పుడు డ్యామ్లో వాటర్ అయితే ఉంటాయి కానీ గేట్స్ అయితే ఓపెన్ అయితే ఉండవు. మరి అక్కడికి వెళ్ళేసి చూద్దాం అసలు ఎలా ఉందా ఏంటో అనేది అయితే. ఇప్పుడే అయితే మేమైతే ఇక్కడికైతే రీచ్ అయ్యాము. సోమశీల విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి డ్యామ్ ఇంకా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఇదంతా మొత్తం కనిపిస్తుందంతా డ్యామ్ యొక్క కట్ట అనమాట. ఈ కట్ట చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచే నాకు తెలిసి ముందుకెళ్ళేసి అక్కడి నుంచి ఈ కట్ట అంతా ఎక్కాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ ఎండలు అయితే బాగానే ఉన్నాయి. బయట అయితే కొంచెం హాట్గానే అనిపిస్తుంది అనమాట. సో పక్కనే మనకు సోమశీల వాటర్ వెళ్ళే నది అనమాట కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే మనకు వర్షాలు పడ్డప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తే వాటర్ వెళ్తాయి కదా, అవి అనమాట. ఇక నుంచి నెక్స్ట్ కిందికి వెళ్ళే కింద డ్యామ్లు ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్తాయి, లేదంటే అక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద డ్యామ్ కింద అయితే ఇంకేం లేదు. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ రోడ్ అయితే బాగాలేదు. అక్కడ హైవే నుంచి 10 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ అయితే పక్కన మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కాబట్టి వాటర్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది లైట్గా డ్యామ్ యొక్క గేట్స్ అవన్నీ దగ్గరలో కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట. కొండలు కూడా మొత్తం చాలా చాలా ఇవన్నీ తిరుమల కొండలు. ఇది ఇక్కడ నుంచి మొదలుకొని అప్ టు తిరుమల తిరుపతి దాకా అక్కడ వరకు ఉండే కొండలు ఇవన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ బెల్ట్ అనేది ఫారెస్ట్ బెల్ట్ అనేది కంటిన్యూగా మనకు మాచర్ల వరకు ఉంటాయన్నమాట. నల్లమల్ల అడవులన్నీ ఇవన్నీ. ఇదిగో ఇక్కడైతే ఇలా ఉందన్నమాట డ్యామ్. సో మొత్తం ఇక్కడైతే వాటర్ అంతా ఏం లేదు, అక్కడ దూరంలో ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం చూడడానికైతే చాలా చాలా బాగుంది. డ్యామ్ అయితే పైకి ఎక్కలేకపోయాము, ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండ ఉంది. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కితే ఏముందని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కూడా ఎవరు లేరు అంతగా. సో అందుకనే మేమైతే అక్కడ డ్యామ్ గేట్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. ఇలా ఇక్కడ ఒక వ్యూ లాగా ఉండి దాన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి వస్తున్నాము. సో ఇక్కడ అయితే వాటర్ అయితే మొత్తం ఫ్లో అయితే కిందకి వెళ్తుందన్నమాట. ఎక్కడైతే గేట్ ముందు ఉంటుందో ఆ గేట్ ముందు సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే గేట్ అయితే ఒకటే ఓపెన్ ఉన్నట్లుంది. అది కూడా కొంచెం ఆఫ్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది. అక్కడి నుంచి మాత్రమే వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి కిందకి. కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. అదే మొత్తం రైనీ టైంలో వస్తే ఇదంతా ఓపెన్ అయిపోతే మాత్రం ఈ రోడ్ అనేది మొత్తం ఈ రోడ్ పైనుంచి కూడా వెళ్తాయి అనమాట. చూసారా కింద వాటర్ ఎలా వెళ్తున్నాయో. ఒక గేటు ఓపెన్ చేస్తేనే ఎంత ఫ్లోగా వెళ్తున్నాయో చూసారా. అదే మొత్తం గేట్స్ మొత్తం ఓపెన్ అయిపోతే మాత్రం చాలా వాటర్ వెళ్ళేలాగుంది. సోమశీల డ్యామ్ని మాత్రం నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడటం. ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు ఇక్కడికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు కాకపోయినా రైనీ టైంలో వచ్చింటే బాగుండు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా మొత్తం వాటర్ వెళ్తాయి. గేట్స్ అయితే ఓపెన్ అయిన టైంలో వచ్చి చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం వ్యూ. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. ఇదంతా మొత్తం సిమెంట్ కాంక్రీట్ రోడ్ అనమాట. మొత్తము అలా అలా ఉందన్నమాట. మొత్తం ఈ గేట్స్ ఇవన్నీ ఓపెన్ అయితే ఈ ప్రాంతం అంతా వాటర్ అయితే మొత్తం ఫుల్ ఫ్లో ఉండేటట్టు ఉందన్నమాట అయితే. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ముందు ఇంకో రోడ్డు, వచ్చిన రోడ్డు కాకుండా ఇంకో రోడ్డుకి అయితే వెళ్ళాము. ఆ రోడ్డు కూడా అంత అస్సలేం బాగాలేదు. అక్కడి నుంచి ఈ హైవేకి టచ్ కావడానికి మేము చాలా చాలా టైం తీసుకుంది. రోడ్డు అస్సలు బాగాలేదన్నమాట. ఎలాగో అలాగైతే మేము మెయిన్ హైవేని అయితే టచ్ అయ్యాము, తొందరగానే వచ్చేసామన్నమాట. ఇక నుంచి రోడ్ అయితే మళ్ళీ బాగుంది. సేమ్ బ్యాక్ టు మంచి రోడ్డు. సో అదే అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకా మాకైతే లంచ్ టైం అయితే వస్తుంది. సో మేమైతే ఎక్కడన్నా హోటల్ కనిపిస్తే లంచ్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడైతే నాకు తెలిసి ఏ హోటళ్ళు కానీ ఏమీ లేవు. ఏంటో మరి హైవేలో ఇదే పెద్ద డ్రాబ్యాక్ లాగా ఉంది. ఈ హైవేలో రోడ్డు అంత బాగుంది కానీ ట్రాఫిక్ అంతా ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోటల్స్, రెస్టారెంట్లు అసలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చూద్దామంటే ఏవైనా కనిపిస్తే మరీ చిన్నగా ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట.
మేము అనుకుంటున్నాము ఇంకా ఇక్కడ నుంచి పామూరు దగ్గర ఏదన్నా లంచ్ చేయాలనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ నుంచి పామూరు అయితే కొంచెం డిస్టెన్స్ ఉంది. పామూరు వరకు అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మధ్య మధ్యలో అయితే ఊర్లు ఉన్నాయి కానీ సో బెటర్ హోటల్స్ అయితే ఏం లేవు మనకు కావాల్సినవన్నీ. సో వెజిటేరియన్ దొరుకుద్దా అనుకుంటే అవి కూడా దొరకట్లేదు. ఎక్కడ చూసినా కానీ చిన్న హోటల్స్ అయినా కానీ అన్నీ అంత మంచిగా అనిపించట్లేదు. సో నాకు ఈ ట్రాఫిక్లో ఫస్ట్ కనపడిన లారీ అనమాట ఈ రోడ్లో. అక్కడక్కడ ఊర్లు ఉన్నాయి కానీ పెద్దగా అయితే షాప్స్ అయితే ఏం లేవు, చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటున్నాయి. సో ఫైనల్గా అయితే మేమైతే పామూరుకు రీచ్ అయిన తర్వాత అక్కడ లంచ్ అయితే చేయాలని నేను అనుకుంటున్నాము. ఇక్కడైతే మ్యాక్సిమం పిల్లలు ఏంటంటే తిరుపతి వెళ్ళేసి వస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ అనేది ఏం తినకూడదు కాబట్టి ప్యూర్ వెజిటేరియనే వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మనం అయితే పామూరుకి అయితే రీచ్ అయ్యాము అనమాట. ఇక్కడైతే పామూరులో కూడా పెద్దగా హోటల్స్ అయితే ఏం కనిపించట్లేదు. కనీసం ఈ జంక్షన్లోనన్నా ఏమన్నా ఉంటాయా అనేది చూడాలన్నమాట. ఈ జంక్షన్ సైడ్ అయితే వచ్చాము. ఈ జంక్షన్లో కూడా పెద్దగా హోటల్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమన్నా కనిపిస్తాయేమని చెప్పేసి నెట్లో కూడా సెర్చ్ చేశాను. ఊర్లో అయితే ఉన్నట్టున్నాయి కానీ మళ్ళీ ఊర్లోకి వెళ్తే బాగా టైం వేస్ట్ అయిపోద్దని చెప్పేసి మేమైతే ఈ హైవేలోనే ఏదో ఒకటి వెతుక్కుంటున్నాము. ఈ హైవేలో చూస్తే మాత్రం అంతంత మటుకే హోటల్స్ అసలు ఏం పెద్దగా కనిపించట్లేదు. ముందైతే ఏదన్నా హోటల్ అయితే దొరికితే తినేయాలనుకుంటున్నాము. సో జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా టైం అయిపోయింది లంచ్. పిల్లలు అయితే బాగా ఆకలి అంటున్నారు. సో అందుకనే అక్కడ వీడియో అయితే ఏం తీయలేకపోయాను లంచ్ టైంలో. అది కూడా ఏదో చిన్న హోటల్, కాకపోతే లంచ్ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ మీల్స్ దొరికింది, తర్వాత నూడిల్స్ తీసుకున్నాము, తర్వాత వెజ్ మంచూరియా తీసుకున్నాము. సో అలాగా అవి అన్నీ తీసుకొని తింటే అన్నీ టేస్టీగా ఉన్నాయి. సో లంచ్ అయితే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఉన్న చిన్న హోటల్ అయినా కానీ టేస్టీ అయితే బాగా చేశారనమాట. హోటల్ని చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే నాగార్జున సాగర్ ఫైనల్గా వెళ్ళాలి మనము. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది నాగార్జున సాగర్. ఇప్పుడైతే మేమైతే ఎర్రగొండపాలెం అనే ఊరైతే క్రాస్ చేసి ఇక్కడ ఒక టోల్ గేట్ని అయితే క్రాస్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ నల్లమల్ల అడవి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ నల్లమల్ల ఘాట్ రోడ్ ఉంటుంది. ఇది అయితే మా ఊరికి వెళ్ళి వచ్చే రోడే అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదా ఈ ఘాట్ రోడ్లో అనమాట. అంతకుముందు గంటన్నర జర్నీ పట్టేది. ఇప్పుడు కొత్త రోడ్ అయితే వేసారు. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఈ రోడ్ అయితే మొత్తం బ్రిడ్జిలతోటే వేసేసారు. మొత్తం బ్రిడ్జితోటే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మ్యాక్సిమం రోడ్ అయితే తక్కువ ఉంది, మ్యాక్సిమం అన్ని బ్రిడ్జిలతోటే కవర్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడ మొత్తము వన్యప్రాణులు తిరుగుతాయి కాబట్టి జంతువులు వాటికి డిస్టర్బెన్స్ లేకుండా, అట్ ద సేమ్ టైమ్ ట్రాఫిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా రోడ్ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేసుకున్నారు. లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఈ రోడ్డు అంతగా కంప్లీట్ అవ్వలేదు, హాఫే కంప్లీట్ అయింది. బట్ ఇప్పుడు చూసారంటే మాత్రం ఎక్సలెంట్గా తయారైందనమాట. ఇప్పుడు జస్ట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఈ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్లో జర్నీ అయితే టైం పడుతుంది. అంత టైం అంటే ఫాస్ట్గా వెళ్ళకుండా మధ్యలో ఇప్పుడైతే వాళ్ళైతే బాగా స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు, రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు. వాటిని ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడక్కడ వేస్తున్నారు కాబట్టి సరిపోయింది. రిమైనింగ్ అయితే చాలా టైం బాగా సేవ్ అయినట్టే ఈ అడవిలో. అంతకుముందు చాలా చాలా టైం పట్టేది. చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంది. అదే వర్షాకాలంలో ఈ వే చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మా ఊరికి వెళ్ళటానికి దారి అయితే మొత్తం చాలా క్లియర్ అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడే చాలా డిస్టర్బెన్స్గా ఉండేదని అనుకునే వాళ్ళము, ఇక్కడే చాలా టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడైతే ఆ టైం వేస్ట్ లేకుండా మాత్రం ఈ రోడ్డు మాత్రం చాలా చాలా బాగా వేశారు. సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ అనమాట, బాగా వేశారనమాట. రోడ్డు బాగుందని చెప్పేసి నేను రోడ్డు మొత్తం తీసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట. అంత బాగుందనమాట. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు అసలు చాలా చాలా టైం వేస్ట్ అయ్యేది. ఎందుకంటే ఒకటే సింగిల్ రోడ్ ఉండేదన్నమాట. కనీసం ఏదైనా ఇంకొక కార్ వచ్చినా కానీ కనీసం అక్కడ ఆ కార్ ఈ కార్ క్రాస్ కావడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా లేదు, మొత్తము 2 లైన్ రోడ్స్ అయితే వేశారు చాలా బ్రాడ్గా. సో ఇదైతే చాలా చాలా బాగుందన్నమాట. సో మా వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు మా ఊరికి ఇదే దారిలో వెళ్తుంటాం కాబట్టి మేమైతే చాలా చాలా బాగుంది రోడ్డు. ఇప్పుడిప్పుడే ఇదిగో మొత్తం రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ అయితే వీళ్ళు వేస్తున్నారు ఇప్పుడే ఇక్కడ. సో కొత్తగా వేస్తున్నారు అన్నమాట ఇప్పుడే. అంటే ఈ రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా వేస్తున్నారు. నాకు తెలిసి ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఒక 3-4 టైమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి చాలా స్లోగా వెళ్ళాలి అన్నట్టుగానే ఈ రబ్బరు స్పీడ్ బ్రేకర్స్ వల్ల మొత్తము బాడీ అంతా లైక్ ఏమంటారంటే మన కార్ బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, మొత్తం లూజ్ అయిపోతాయి ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్.
అంటే కొంచెం ఒకవేళ స్లో అయ్యామంటే మాత్రము చాలా సౌండ్ వస్తుందన్నమాట. మొత్తం కార్ అంతా డ్యామేజ్ అయ్యే ప్రమాదం. చూస్తున్నారు కదా, ఎవ్రీ 500 మీటర్స్కి ఒక రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ సుమారుగా 10-15 వేస్తున్నారు. మరి ఎందుకు ఇంత వేస్తున్నారు? వెహికల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోవాలన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ అయితే మొత్తం కోతులు అవన్నీ వస్తాయి రోడ్డు మీదకి. సో మేబీ వాటిల్ని రక్షించడానికి, స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇలాంటివన్నీ వేస్తున్నారని అర్థమవుతుంది.